చదువుదాం, తర్వాత మనకి క్లోజింగ్ లెసన్ ఉంటుంది. మాట్లాడదు. సాంగ్ నెంబర్ 7. చిన్నలము మేము పిల్లలు. చెప్పండి. చిన్నలము మేము పిల్లలము, యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకమును జాన్ నాక్స్ మార్చేను స్కాట్లాండ్ను, జాన్ వెస్లీ మార్చేను ఇంగ్లాండ్ను, లివింగ్స్టన్ మార్చేను ఆఫ్రికాను, నువ్వు నేను మార్చాలి ఇండియాను. కలిసి పాడు. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎందుకు హ్యాపీగా ఉన్నారు? VBS కథ అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమేనా? ఏదో కొత్త కథ నేర్చుకుందామా? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? బాయ్స్ లాస్ట్ బెంచెస్ అందరికి ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, రైట్. హ్యాండ్స్ డౌన్, చేతులు దించేసాం. ఈరోజు కథ దాని థీమ్ హెల్పింగ్ అదర్స్. ఏంటిదంట? హెల్పింగ్ అదర్స్. హెల్ప్ అంటే ఏంటి? సహాయం చేయడం కదా. ఈరోజు థీమ్ ఏంటంట? సహాయం చేయడం, హెల్పింగ్ అదర్స్. ఓకేనా? ఇక్కడ మీకు బొమ్మ కనిపిస్తుందా?
వీళ్ళు ఎవరెవరు ఉన్నారు చెప్తారా? తల్లి కూతురు కదా. ఇంకెవరన్నా ఉన్నారా? సరిగ్గా చూడండి. ఇంకెవరున్నారు? రైట్. ఎవరున్నారు? ఒక తల్లి ఒక పిల్ల కూతురు ఉన్నారు. ఈ కూతురు పేరు ఏంటో తెలుసా మీకు? నేను చెప్పనా? రిబ్కా. ఎవరు? రిబ్కా. రిబ్కా వాళ్ళ అమ్మగారు. ఓకేనా? ఇంకా ఈ రిబ్కాకి 3 బ్రదర్స్ ఉన్నారంట. ఎవరున్నారు? బ్రదర్స్ ఉన్నారు. అయితే ఈ రిబ్కాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం అంట. ఏమంటే ఇష్టం? ఎవరికి ఇష్టం బొమ్మలు అంటే? ఇక్కడ మీకు ఎవరికైనా ఇష్టం ఉందా బొమ్మలు అంటే? ఏ బొమ్మలు ఇష్టం మీకు? ముఖ్యంగా టెడ్డీ బీర్ కదా. అమ్మాయిలందరూ టెడ్డీ బీర్ అంటారు, అబ్బాయిలందరూ రిమోట్ కార్లు అంటారు. వెరీ గుడ్, టామ్ అండ్ జెర్రీ అంటారు. చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బొమ్మ అంటే ఇస్తాం కదా. అలాగే ఈ రిబ్కా కూడా బొమ్మలు అంటే చాలా ఇష్టం అంట. ఇక్కడ 7 years వాళ్ళు ఉన్నారా? 7 సంవత్సరాల వాళ్ళు చేతులు. 7 సంవత్సరాలు. ఓకే, హ్యాండ్స్ డౌన్. ఈ రిబ్కా కూడా 7 years అంట. ఎన్ని ఇయర్స్? 7 years. ఎవరికి? రిబ్కాకి. ఈ రిబ్కాకి బొమ్మలు అంటే ఎంత ఇష్టం అంట? చాలా ఇష్టం. అయితే రిబ్కా వాళ్ళ ఇంటికంట ఒక ఆంటీ వచ్చారంట. ఎవరు వచ్చారు? ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారంట. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఆంటీ అంట ఈ పిల్లకి బొమ్మలు అంటే ఇష్టం ఉన్నదో చూసి ఆ పిల్లకి కొంత గిఫ్ట్ ఇచ్చిందంట. ఏమి ఇచ్చింది? గిఫ్ట్ ఇచ్చింది. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తారా? మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారా ఇప్పటి వరకు? నిజం చెప్పాలి. ఇచ్చారా? గిఫ్ట్ ఇచ్చారా? గిఫ్ట్ తీసుకున్నారా? మనం ఎక్కువ తీసుకుంటాం కదా, తక్కువ ఇస్తాం కదా. అలాగే మన ఇంటికి వచ్చినప్పుడు బంధువులు మనకి గిఫ్ట్ ఇస్తారు కదా. లడ్డూలు, చాక్లెట్లు, డబ్బులు ఇస్తూ ఉంటారు కదా. ఇస్తారు ఎవరా? ఇస్తారు కదా. అట్లాగే ఒక ఆంటీ గారు వచ్చారంట. ఎవరింటికి? రిబ్కా వాళ్ళ ఇంటికి. ఆంటీ గారు వచ్చి ఏమి ఇచ్చారంట? రిబ్కాకి గిఫ్ట్ ఇచ్చారంట. ఆ గిఫ్ట్లు ఏమున్నాయో తెలుసా మీకు? $3 ఉన్నాయంట. ఎంత? $3. డాలర్ అంటే ఏ దేశం కరెన్సీ? యుఎస్ఏ. పేరున్నారా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పేరున్నారా? ఆ దేశపు కరెన్సీ ఏంటిదంట? డాలర్. ఏంటిది? డాలర్. సుమారు మన భారతదేశం కరెన్సీలో ఒక 80 రూపాయలు ఉంటుంది ఒక డాలర్ అంటే. అవునా? అయితే ఈ 3 ఎంత? 8 3 ఎంత? ఎంత పిల్లలు చెప్పాలి? 8 3 ఎంత? 24 అంటే 240 రూపీస్ ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? ఒక ఆంటీ. ఆంటీ పేరు ఏంటంటే లిండన్. లిండన్. నోరు తిరుగుతుందా? లిండన్. ఎస్. ఆంటీ ఎంత ఇచ్చారంట? $3 ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? రిబ్కాకి ఇచ్చారు. అయితే రిబ్కా మీకులాగా సండే స్కూల్కి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? సండే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్ అంట రిబ్కాకి ఒక స్టోరీ చెప్తున్నారంట. ఆ స్టోరీ అయిపోయిన తర్వాత వాళ్ళ చర్చ్లో ఒక మ్యాగజైన్ ఉండిందంట. మ్యాగజైన్ అంటే ఏంటో తెలుసా? వార్తాపత్రిక. ఏంటిది? వేరే దేశంలో మ్యాగజైన్స్ అంటారు. వార్తాపత్రిక ఎవరు చూశారు? రిబ్కా చూసింది. అర్థమవుతుందా? లాస్ట్ బెంచ్. రిబ్కా చూసింది. చూసినప్పుడు రిబ్కాకి కొన్ని సంగతులు కనిపించాయంట. దేనిలో? మ్యాగజైన్లో, ఆ వార్తాపత్రికలో రిబ్కాకి కొన్ని సంగతులు కనిపించాయంట. ఆ సంగతులు ఏంటో చూడండి. ఇక్కడ మీకేం కనపడుతుంది? ఇక్కడ ఎవరు కనపడుతుందా పిల్లలు? ఇక్కడ ఇల్లు కూలిపోయినాయి. ఇంకా ఇంకేం కనపడుతుంది ఇక్కడ బొమ్మలు? ఓకే, ఇప్పుడు జూనియర్స్ గర్ల్స్ చెప్పండి. ఇక్కడ ఏం కనపడుతున్నాయమ్మా? ఇల్లు కూలిపోయింది. నెక్స్ట్ సీనియర్ గర్ల్స్. ఇక్కడ ఏం కనపడుతుంది?
ఏం కనబడట్లేదా? ఓకే, సీనియర్ బాయ్స్ కనబడుతుంది. కూలిపోయిన కట్టడం కనబడుతుందా? జూనియర్ బాయ్స్ కనబడుతుందా? ఓకే, వెరీ గుడ్. ఇక్కడ చైనా అనేటువంటి దేశంలో టైఫాన్ అనేటువంటి ఒక తుఫాన్ వచ్చిందంట. దాని పేరేంటి? టైఫోన్ కదా, టైఫోన్. టైఫూన్ టైఫూన్ అనే తుఫాన్ వచ్చింది. అర్థమవుతుందా? ఆ తుఫాన్ వచ్చినప్పుడంట అక్కడున్న దేశంలో అన్నీ కూడా కట్టడాలు కూలిపోయినాయంట. సుమారు కొన్ని వేల మంది ఇల్లు లేని వారికి అయ్యారట. ఎవరయ్యారు? ఇల్లు లేవారికి. ఆ తుఫాన్ వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోయినాయంట. సుమారు 70 మంది మరణించారంట. ఆ వార్త ఎవరు చూశారు? రిబ్కా చూసింది. ఎక్కడ చూసింది? సండే స్కూల్లో. ఆమె సండే స్కూల్కి వెళ్ళింది కదా. సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆమె ఈ మ్యాగజైన్ చూసింది. ఆ మ్యాగజైన్లో ఏముంది? చైనాలో పెద్ద తుఫాన్ వచ్చి అన్నీ కూడా కూలిపోయినాయి, జనులు మరణిస్తున్నారనే విషయం ఆమెకు అర్థమైంది. అప్పుడు ఈ రిబ్కా ఏం చేసి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం చేసి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సాయం చేసిందా? ఎవరు రిబ్కా చెప్పారా మీకు వచ్చి? ఎవరు చెప్పారు మీకు సహాయం చేసిందని? మీకు ఎలా తెలుసు? యేసుప్రభు చెప్పాడా? రైట్. అయితే రిబ్కా మీరు అన్నట్టుగానే సహాయం చేసిందంట. ఏం సహాయం చేసింది? $3. ఎందుకు ఇచ్చారు? లినెన్ ఆంటీ ఆమెకి ఒక బొమ్మ కొనుక్కుందామని ఇచ్చారు. అలా మీరు ఎప్పుడైనా సాయం చేస్తారా? ఎవరికన్నా ఎప్పుడైనా చేశారా? మీకు చాలా ఇష్టమైన ఒక వస్తువు కొనుక్కోవడానికి ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు ఆ డబ్బులంతా కూడా ఎవరికైనా మీరు ఇచ్చారా? ఎవరైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు కదా. కానీ ఈ రిబ్కా అయితే ఆంటీ ఇచ్చిన $3 కూడా ఎవరికి ఇచ్చేసింది? చైనాలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చేసింది. అందరూ వింటున్నారా? ఒకసారి అందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి అందరూ కూడా. ఓకే, హ్యాండ్స్ డౌన్. రైట్. అయితే రిబ్కాకి ఆంటీ ఎన్ని $1 ఇచ్చారు? $3 ఇచ్చారు. ఆ డాలర్స్ ఏం చేసింది ఈ రిబ్కా? చైనాకి పంపించేసిందంట. ఎవరికి పంపించింది? చైనాకి పంపించేసింది. అయితే రిబ్కా వాళ్ళ మమ్మీ ఒక కిచెన్ లో ఉంటూ ఆమె వంట పని చేస్తుందంట. ఎవరు? రిబ్కా వాళ్ళ మమ్మీ. ఆ మమ్మీ కిచెన్ లో ఉంటూ వంట చేస్తుందంట. వంట చేసినప్పుడు రిబ్కా వాళ్ళ మదరు ఒక పాట పాడుతుందంట. పరలోకం గురించి ఒక పాట పాడుతుందంట. ఎంతమంది తెలుసు పరలోకం అంటే ఏంటో? పరలోకం అంటే ఏంటి ఎంతమందికి తెలుసు? ఓకే, హ్యాండ్స్ డౌన్. రైట్. అయితే ఈ రిబ్కాకి ఎన్ని ఇయర్స్ అని చెప్పుకున్నాం మనం? 7 years కదా రిబ్కాకి. అయితే ఈ రిబ్కాకి ఒక క్వశ్చన్ వచ్చిందంట. ఏమనంటే, మమ్మీ నువ్వు పరలోకం గురించి మాట్లాడుతున్నావు కదా, నేను పరలోకం వెళ్తానని అడిగిందంట. ఎవరు అడిగారు? రిబ్కా. ఎవరిని అడిగింది? వాళ్ళ మదర్ని అడిగింది. మరి వాళ్ళ అమ్మగారు నువ్వేమనుకుంటున్నావు అమ్మ, నువ్వు వెళ్తావని అడిగిందంట. నేను చాలా మంచిదాన్ని మమ్మీ, నేను ఎవరికి ఏ తప్పు చేయలేదు, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తా అని ఎవరు చెప్పారు? రిబ్కా చెప్పింది. ఎవరికి చెప్పింది? వాళ్ళ మమ్మీకి చెప్పింది. అప్పుడంట రిబ్కా వాళ్ళ మమ్మీ ఆమెకు వాక్యం చెప్పిందంట. అమ్మ బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, జూనియర్ బాయ్స్, బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. బైబిల్లో అంటమ్మా అందరూ పాపం చేశారంట, ఎవరు మంచోళ్ళు లేరు, అందరూ ఈరోజు తప్పు చేసిన వాళ్ళే అని చెప్పేసి ఆమెకు చెప్తుందంట. వీళ్ళు ఎంతమంది అబద్ధాలు ఆడారు? ఎంతమంది అబద్ధాలు ఆడారు? అందరూ ఆడారు కదా. ఎంతమంది దొంగతనం చేశారు? దొంగతనం ఎంతమంది చేశారు? ఓకే, హ్యాండ్స్ డౌన్. అందరూ తప్పు చేశారు కదా. మరి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మనమంట మన తప్పుల్ని ఏం చేయాలా? సరిదిద్దుకోవాలా. ఎవరు దిద్దుతారు సరి? యేసు ప్రభు వారు మన తప్పుల్ని ఏం చేస్తారు? మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, యేసయ్యా నేను చాలా తప్పులు చేశానయ్యా, నేను చాలా పాపం చేశానయ్యా, నా పాపం క్షమించమని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వెరీ గుడ్. ఇక్కడ వాళ్ళ మమ్మీ కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ ఈ బొమ్మలో? చూడాలి. బాయ్స్, బాయ్స్, ఓన్లీ బాయ్స్. యేసయ్య
గర్ల్స్ ఇంకెవరున్నారు ఇక్కడ? ఇంకెవరున్నారు ఇక్కడ? ఇంకా ఏసై కాకుండా ఇంకెవరున్నారు? ఇక్కడ రిబ్కా ఉంది. ఎవరున్నారు? రిబ్కా ఉంది. కనిపిస్తుందా రిబ్కా మీకు? కనిపిస్తుందా రిబ్కా? సీనియర్ గర్ల్స్ కనిపిస్తుందా? రైట్. అయితే రిబ్కా వాళ్ళ అమ్మగారు రిబ్కాకి ఏం చెప్పింది? స్వార్థ చెప్పిందంట. అమ్మా, మనందరం పాపులం అమ్మా, మనం ఏదో తప్పు చేసిన వాళ్ళమే. మనం ఏం చేయాలి అని అంటే మన తప్పుల్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దేవుడు మన తప్పులని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఏం చేస్తాడు? క్షమిస్తాడు. సో మన జీవితంలో కూడా మనం ఏదైతే తప్పులు చేస్తూ ఉన్నామో అది బైబిల్ పాపం అని చెప్తుంది. ఏమని చెప్తుంది బైబిల్? దాన్ని పాపము. వినపడుతుంది అందరికీ? బైబిల్ ఏం చెప్తుంది? దాన్ని పాపము. అందరూ చెప్పండి, పాపము అని చెప్పండి. పాపము. రైట్. బైబిల్ దాన్ని ఏం చెప్తుందంట? పాపము అని చెప్తుంది. అయితే మరి దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఎప్పుడైనా ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, అట్లాగే ఈ పాపం అనే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉందంట. ఆ సొల్యూషన్ ఎవరు? సీనియర్ బాయ్స్. ఆ సొల్యూషన్ ఎవరు? పాపం అనే దానికి యేసుక్రీస్తు ప్రభువారు. మరి మన లైఫ్లో కూడా ఈ పాపం ఏదైతే ఉండిందో మనము సొల్యూషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాపం ఏమవుతుంది? దేవుడు ఏం చేస్తాడు? ఆ పాపాన్ని తీసేస్తాడు, క్షమిస్తాడు. తీసేసి ఏం చేస్తాడు దేవుడు? మనలను పవిత్రంగా చేస్తాడు. మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పవిత్రంగా చేస్తాడు. మనకి కొత్త లైఫ్ ఇస్తాడు. మన పాత లైఫ్ తీసేసి మనకి ఏం చేస్తాడు దేవుడు? కొత్త లైఫ్ ఇస్తాడు. ఏమిస్తాడు? సీనియర్ గర్ల్స్, జూనియర్ గర్ల్స్, కేజీ పిల్లలు ఏమిస్తాడు దేవుడు? మనకి న్యూ లైఫ్ ఇస్తాడు. ఏమిస్తాడు? న్యూ లైఫ్ ఇస్తాడు. మరి ఎంతమందికి న్యూ లైఫ్ కావాలి? ఎంతమందికి న్యూ లైఫ్ కావాలి పిల్లలు? అందరికి న్యూ లైఫ్ కావాలి కదా? పిల్లలు తెచ్చండి. మరి మీరేం చేయాలి? మీ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీ పాపాలను క్షమిస్తాడు. అదే మాట ఇక్కడ రిబ్కా వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంట? రిబ్కాకి చెప్పింది. దాని తర్వాత రిబ్కా ఒక తీర్మానం చేసి ఒక డిసిషన్ తీసుకుంది కదా. ఏంటి ఆ డిసిషన్ అంటే ఆ $3 ఏం చెప్పింది? చైనాలో ఉన్నటువంటి తుఫాన్లో ఉన్నటువంటి బాధితులకి ఇద్దాం అనుకుంది కదా. అప్పుడంట రిబ్కా వాళ్ళ మదర్ ఒక లెటర్ రాసింది చైనాకి. 2 అడ్రస్ ఎవరికి? చైనా. ఫ్రమ్ ఎవరు? రిబ్కా అండ్ ఫ్యామిలీ. ఓకేనా? అర్థమవుతుంది అందరికి? అయితే ఒక లెటర్ రాసిందంట రిబ్కా వాళ్ళ మదర్. ఏమని? మేము పలానా దేశం చెందిన వాళ్ళము, మా వంతు సాయంగా ఈ $3 ఎవరికి ఇస్తున్నాం? చైనాలో ఉన్నటువంటి తుఫాను బాధిత ఎవరైతే పడ్డారో వారికి ఇస్తూ ఉన్నామని చెప్పేసి ఒక లెటర్ రాసింది. కనపడుతున్న లెటర్ ఇక్కడ అందరికి? లెటర్ కనపడింది అక్కడ? కనపడిందా? ఓకేనా? రైట్. ఈ లెటర్ ఎవరు ఇచ్చారు? రిబ్కా. ఎవరికి ఇచ్చింది? చైనా ప్రజలకు ఇచ్చింది. ఈయనెవరు? పోస్ట్ మ్యాన్. ఈయనెవరు? పోస్ట్ మ్యాన్. ఈయన కనపడారా? రైట్. సో మనం కూడా ఏం చేయాలంట? ఇతరులకు హెల్ప్ చేయాలి. ఎవరైతే నీడ్లో ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనం ఏం చేయాలా? హెల్ప్ చేయాలా. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ స్కూల్లో, కొంతమందికి పెన్స్ ఉండవు కదా, మీరు పెన్స్ ఇస్తారా వాళ్ళకి? నేను ఏమైనా బాగుంటారా? నిజం చెప్పండి, ఇస్తారా? పెన్సిల్స్ ఇస్తారా మీ ఫ్రెండ్స్కి? ఇవ్వాలా. మనం ఏం చేయాలి? హెల్ప్ చేయాలి కదా. మనం కూడా మన లైఫ్లో ఈ హ్యాబిట్ని అలవర్చుకోవాలి. ఎవరైతే హెల్ప్ లేని వారుగా ఉంటారో, ఎవరైతే లేవో వారికి మనం ఏం చేయాలా? హెల్ప్ చేయాలి. అర్థమవుతుందా? తర్వాత ఎవరు కనపడుతున్నారు మీకు? ఈయన ఒక ఆఫీసర్. ఎవరంట? ఆఫీసర్. కనపడుతున్న సీనియర్ గర్ల్స్? ఈయన కనపడ్డా? ఈయన ఒక ఆఫీసర్ అంట. అయితే
ఆ లెటర్ ఏదైతే రిప్కా వాళ్ళ మదర్ రాసిందో అది ఎవరికి వచ్చింది? ఈ ఆఫీసర్కి వచ్చింది. అర్థమవుతుందా? ఈ ఆఫీసర్కి ఇద్దరు పిల్లలంట. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఓకేనా? అర్థమవుతుందా? ఈ ఆఫీసర్కి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. అయితే ఈ ఆఫీసర్ ఆ లెటర్ని చదివాడంట. ఎవరైతే రిప్కా వాళ్ళ మమ్మీ రిప్కా పంపిస్తుందో ఆ లెటర్ ఏం చేశాడు? ఈ ఆఫీసర్ చదివాడు. ఆ లెటర్లో ఏముందో తెలుసా? నా పేరు రిప్కా, నాకు 7 years, నేను సండే స్కూల్లో చైనాలో ఉన్నటువంటి పరిస్థితిని చూశాను, చదివాను. సో దానికి నాకు హెల్ప్ చేయాలనిపించి నేను ఈ $3 ఏం చేశాను? చైనా ప్రజలకి అందిస్తున్నాను అని చెప్పేసి ఆ లెటర్ దీనిలో ఉండిందంట. ఈ ఆఫీసర్ చదివాడంట. అయితే ఈ ఆఫీసర్కి హాలిడేస్ వచ్చినాయంట. ఇప్పుడు మీకేంటి అందరికి? హాలిడేస్ కదా. ఏ హాలిడేస్ ఇవి? సమ్మర్ హాలిడేస్. అట్లాగే ఈ ఆఫీసర్ కూడా హాలిడేస్ ఉన్నాయంట, వెకేషన్ ఉండింది. ఆ వెకేషన్లో తన ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాడంట. అనుకున్నప్పుడు తనకి ఎంతమంది పిల్లలు అంట? ఈ ఆఫీసర్కి ఇద్దరు పిల్లలు. అయితే ఆ ఇద్దరు పిల్లలకి గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నాడంట. ఏమని? ఒక గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నాడు. 2 బొమ్మలు కొందాం అనుకున్నాడంట. అయితే ఈ ఆఫీసర్ గిఫ్ట్ షాప్కి వెళ్ళాడంట. గిఫ్ట్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక స్వరము ఈ ఆఫీస్కి వినపడుతుందంట. నువ్వేం చేయాలా? 3 gifts తీసుకోవాలి అని. ఎన్ని తీసుకోవాలి? 3 gifts తీసుకోవాలి. ఇతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరే ఉన్నారు కదా. మరి 3 gifts ఎందుకు? ఎందుకు అని అంటే తర్వాత చెప్తాను. అలాగే ఎవరు చెప్పారంటే ఈ ఆఫీసర్కి ఒక స్వరం వినపడుతుందంట, నువ్వు 3 gifts తీసుకోవాలి అని చెప్పేసి. అయితే ఇది ఇతనికి ముందు అర్థం కాలేదు, కానీ ఎప్పుడైతే తను ఈ లెటర్ చదివాడో అప్పుడు ఈ వ్యక్తికి అర్థమైందంట. ఏమని? ఎందుకు తీసుకోవాలో 3 gifts. అయితే దేవుడు చెప్పినట్టే ఆ ఆఫీసర్ ఏం చేశాడు? 3 gifts తీసుకున్నాడు. ఎన్ని గిఫ్ట్స్? బాయ్స్ ఎన్ని గిఫ్ట్స్? గర్ల్స్ ఎన్ని గిఫ్ట్స్? 3 gifts తీసుకున్నాడు. అయితే తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేసి ఈ లెటర్ చదివాడు కదా. ఈ లెటర్ చదివినప్పుడు దానిలో ఈ యొక్క రిప్కా వాళ్ళ అడ్రస్ ఉందంట. ఏముంది? రిప్కా వాళ్ళ అడ్రస్ ఉంది. తర్వాత రిప్కాకి ఒక లెటర్ రాశాడు. లెటర్ కనబడుతుంది ఈ పిక్చర్లో. బాయ్స్ లెటర్ కనిపిస్తుందా? గర్ల్స్ లెటర్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఈ లెటర్ ఎవరు రాశారంట? ఆఫీసర్ రాశాడు. ఎవరికి రాశాడు? రిప్కాకి రాశాడు. ఎవరు రాశారు? ఆఫీసర్ రాశాడు. ఈ లెటర్లో అంట, అమ్మ దేవుడు నాతో మాట్లాడాడు, అందుకని చెప్పేసి నేను నీకేమి ఇస్తున్నాను? ఇదేంటిది? ఇదేంటిది గర్ల్స్? ఇదేంటిదమ్మా? జూనియర్ కేజీ పిల్లలు. ఈ పిక్చర్లో ఏముంది? ఏముంది ఈ పిక్చర్లో? గిఫ్ట్ ఉంది కదా. అయితే ఈ ఆఫీసర్ అంట తన పిల్లలకి 3 gifts తీసుకున్నాడు కదా. ఒక గిఫ్ట్ని ఈ పాపకి పంపించాడంట. ఏ పాపకి? రిప్కాకి పంపించాడంట. రిప్కా డిజైర్ ఏంటి? రిప్కా ఒక ఆశ ఏంటి? ఆ డబ్బులతో బొమ్మ కొనుక్కోవాలని ఉంది కదా. కానీ రిప్కా ఒక మంచి మనసుతో ఏం చేసింది? ఆ డబ్బుల్ని ఏం చేసింది? చైనాలో ఇచ్చేసింది. అయితే దేవుడు ఆ ఆశని ఏం చేశాడు? తీర్చేశాడు. సో మన లైఫ్లో కూడా మనం ఇద్దరికి సాయపడదాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మన అవసరాన్ని తీరుస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తాడు? మన అవసరాన్ని తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? మన ఇతరులకు సహాయం చేసినప్పుడు, మన ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు దేవుడు మన సహాయాన్ని మనకి సహాయం చేస్తాడు, మన అక్కరను తీరుస్తాడు. మన థీమ్ ఏంటి? స్టోరీ థీమ్ ఏంటి? ఎవరు గుర్తుంది? స్టోరీ థీమ్ చెప్పాలి. హెల్పింగ్ అదర్స్, హెల్ప్ టు అదర్స్. అర్థమవుతుందా? హెల్పింగ్ అదర్స్. ఎంతమంది చేస్తారు హెల్ప్ ఇతరులకి? నిజంగా చేస్తారా? నిజంగా ఎంతమంది హెల్ప్ చేస్తారు? పిల్లలు అందరూ చేస్తారా? కేజీ పిల్లలు బాయ్స్ హెల్ప్ చేస్తారా? చేయరా? మీరు హెల్ప్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకి హెల్ప్ చేస్తాడు. అర్థమవుతుందా? మనం ఇతరులకు హెల్ప్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకి హెల్ప్ చేస్తాడు. అందరూ హెల్ప్ చేస్తారా మరి? ఓకే, వెరీ గుడ్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఓకే, అందరూ ఒకసారి కూర్చోండి. అందరూ ఒకసారి కూర్చోవాలి.
కూర్చోండి అందరూ. రైట్. మాట్లాడద్దు. లెసన్ ఎంతమంది విన్నారు? ఎంతమంది వినలేదు? నేను చూస్తూనే ఉన్నా. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరినీ చూస్తున్నా. తిప్పండి, చేతులు తిప్పండి. చేతులు మాత్రం ఫ్రీగా ఎత్తేస్తున్నారు. చెయ్యి ఎత్తితే 100 రూపాయలు అని చెప్తే చెయ్యి ఎత్తిన వాళ్ళకి 100 రూపాయలు ఇక్కడ పే చేయాలి. చేస్తారా? ఫైన్ వేస్తాం. ఇప్పుడు చెయ్యి ఎత్తండి. చెయ్యి ఎత్తితే 100 రూపాయలు కట్టాలి. ఇక్కడ ఎంతమంది స్టోరీ వచ్చి మైక్లో చెప్తారు? ఇప్పుడు విన్న స్టోరీ ఎత్తండి. చెయ్యి ఏం చెప్పాడు అన్న స్టోరీ? అన్నా డబ్బులతో అన్నా చెప్పాడు. అదనమాట వినింది ఆయన. డబ్బులే డబ్బులు, లెగిసిన దగ్గర నుంచి డబ్బులే. ఇంకెవరు చెప్తారు? గర్ల్స్ ఎవరు చెప్తారు? ఏయ్ ఏయ్ నోట్ మీద వేలే. ఇది ఎన్నో రోజు బీబీఎస్? ఇంకెన్ని రోజులు ఉంది? రేపటితో అయిపోద్ది. అయిపోద్ది కదా? ఎంతమందికి సంతోషం? ఎంతమందికి బాధ? అవునా? సరే, ఎంతమందికి వైట్ డ్రెస్సులు ఉన్నాయి? స్కూల్లో కూడా మనం సాటర్డే వైట్ డ్రెస్ వేస్తాం కదా, అది ఉన్నా పర్వాలా, చేతులు ఎత్తండి. వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, వైట్ ఫ్రాక్, వైట్ పంజాబ్ డ్రెస్. సరే, చేతులు తిప్పండి తిప్పండి తిప్పండి. నోటి మీద వెళ్ళండి. గోడ కానుకున్న ముసలాళ్ళందరూ ఇటు తిరగండి తిరగండి. గోడలన్నీ మురికి చేసేస్తున్నారు. వినండి, జాగ్రత్తగా వినండి అమ్మా. సీనియర్స్ లో 3 ఖండిత వాక్యాలు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. సీనియర్స్ అమ్మా, మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. రేపు ప్రైజెస్ ఇచ్చిన తర్వాత వినండి, ఇచ్చిన తర్వాత ఆంటీ మాకు ఇవ్వలేదు, ఆంటీ మాకు ఇవ్వలేదు ఆంటీ అని బాధపడతారు. మీరు సిద్ధపడండి. 5 ఖండిత వాక్యాలు మీకు తెలియకపోతే రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. రేపు ఎవరైతే 5 ఖండిత వాక్యాలు అప్పచెప్తారో తప్పులు లేకుండా వాళ్ళకి మంచి ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, బాయ్స్ గర్ల్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత జూనియర్స్ లో 3 ఖండిత వాక్యాలు ఎంతమందికి వచ్చినాయి? జూనియర్స్ ఎర్చలెన్ సండే స్కూల్ పిల్లలు చేతులు ఎత్తండి. ఎర్చలెన్ సండే స్కూల్ పిల్లలు ఏంటి లేరా ఇక్కడ? మరి ఏంటి చేతులు ఎత్తడానికి? బీబీఎస్ అయిన తర్వాత మీరు ఎవ్వరు ఇంటికి వెళ్ళొద్దు. నాకు ఇక్కడ కనబడాలి మీరు. అర్థమవుతుందా? ఎరుషలేం సండే స్కూల్ పిల్లలు బీబీఎస్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉంటా, టీచర్స్ మీటింగ్ లో మీరు కనపడాలి. ఓకే, జూనియర్స్ లో ఎవరు 3 వాక్యాలు చదివారు? గర్ల్స్, బాయ్స్ 3 వచ్చినాయి నాన్న. మీరు 5 ఖండిత వాక్యాల రిఫరెన్స్లు మీ టీచర్తో రాపించుకొని వెళ్ళండి. ఏ బాబు అంబేద్కర్ కాదు, నువ్వు చెప్తావు కదా, నువ్వు చదువుకొని రా. లాస్ట్ టైం నీకు వచ్చింది కదా ప్రైజ్ పోగొట్టుకోకు. రేపు వీళ్ళు చూసి ఏడవాలి, నిన్ను చూసి. అర్థమైందా? నీకు 5 తెలియకపోతే మీ టీచర్ దగ్గర పేపర్లో రాపించుకొని రిఫరెన్స్లు ఇంటికి వెళ్ళు. తర్వాత కేజీలో ఈ పాపకు 3 ఖండిత వాక్యాలు వచ్చినాయి. నాకు తెలిసి ఫస్ట్ ప్రైజ్ తందే. మిగిలిన వాళ్ళు ఎవరికి వద్దా? మీకు ఇచ్చా కదా స్లిప్లు, ఇంటికి వెళ్ళి చదువుకురండి. తర్వాత రేపు అందరూ వైట్ డ్రెస్లు వేసుకురండి. ఉన్న వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకురండి, లేని వాళ్ళు కొంచెం లైట్ కలర్ డ్రెస్ వేసుకురండి. రేపు ఉదయం 7:15 ఇక్కడ ఉండాలి. వింటున్నారా బాయ్స్? రేపు 7:15 మీరు ఇక్కడ ఉంటే మనకు ర్యాలీ ఉంటుంది. మీకు కిరీటాలు పెడతాం, ర్యాలీ ఉంటుంది. వచ్చిన తర్వాత క్లాసెస్ ఉంటాయి. తర్వాత కర్రలు ఇవ్వమంటారా? కర్రలు, కొడవళ్ళు వినండి. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు క్లాసెస్ ఉంటాయి. మీరు నేర్చుకున్న సాంగ్స్, యాక్షన్స్ చేయాలి. తర్వాత ఖండిత వాక్యాలు అప్పచెప్పాలి. మీకు ప్రైజెస్ ఇస్తారు, అవన్నీ తీసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. మీకు చెప్పాను కదా లాస్ట్ డే ఎన్నింటి వరకు అని చెప్పా? 12:30 వరకు కదా. మీ మమ్మీ డాడీ వాళ్ళని రమ్మని చెప్పండి, 9 కైనా రమ్మని చెప్పండి, పొద్దున్నే కుదరకపోయినా.
మేము కడగ వాక్యాలు చెప్తాం, యాక్షన్ సాంగ్స్ వేస్తాం. రండి మమ్మీ, మా వీవర్స్ చూద్దరు. మీ మమ్మీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఉన్నాయి. మీరు ఎంతమందినైనా తీసుకురావచ్చు. ఎంతమంది తీసుకొస్తారు? సరే, ఓకే. రాని వాళ్ళని బలవంతం చేయకండి. నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా అనబాకండి. రాకపోతే వదిలేసేయండి, వచ్చిన వాళ్ళని తీసుకురండి. ఇంట్లో చెప్పండి ఈరోజే ఏమని, మమ్మీ రేపు మేము మధ్యాహ్నం వచ్చేసరికి 12:30 1 గంట అవుతుంది, 1 గంట అవుతుంది, భోజనం చేసి వస్తాం మేము అని చెప్పండి. టిఫిన్ ఇక్కడే, మధ్యలో డ్రింక్స్ ఇక్కడే, భోజనము ఇక్కడే. తర్వాత మీకు ఇచ్చే మంచి మంచి గిఫ్ట్లు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. తర్వాత 5 రోజులు అంటే ఈ 4 రోజులు వీవేస్కి వచ్చిన వాళ్ళ చేతులు అక్కడ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు మానకుండా అటెండెన్స్ టీచర్స్ గుర్తుపెట్టుకోండి. 4 days అటెండెన్స్ ఉన్న వాళ్ళని రౌండ్ అప్ చేయాలి. మీరు మాట్లాడద్దు. కేజీ అటెండెన్స్ వేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ 5 days వచ్చిన వాళ్ళని మీరు రౌండ్ అప్ చేయాలి. చేతులు తిప్పండి, చేతులు. ఈ రోజే వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఈ రోజే వచ్చిన వాళ్ళు రేపు కూడా రండి, అర్థమైందా? సరే, మాట్లాడద్దు. తర్వాత రేపు మీకు వర్క్ బుక్స్, తర్వాత డ్రాయింగ్ షీట్స్ ఇంటికి ఇస్తారు. తీసుకెళ్ళి మీరు చక్కగా ఇంటి దగ్గర కలర్ చేసుకొని గోడకు పెట్టుకోండి. తర్వాత ఈ బీబీఎస్లో సీనియర్స్ జూనియర్స్ ఏ స్టోరీ ద్వారా అయినా మీరు తీర్మానాలు చేసుకున్నారా? ఒకవేళ దానియేలు గురించి కానీ, షడ్రక మేషకు అబేద్నెగోల గురించి స్టోరీస్ వింటున్నప్పుడు అరే నేను ఇట్లా ఉంటే బాగుండు అనుకున్నారా ఎవరైనా? అరే నేను ఇట్లా ఏంటా మీటింగ్ తిరిగిడు, బాబు తిరిగిడు. ఎవరైనా స్టోరీ విన్నప్పుడు క్లోజింగ్ లెసన్స్లో అయినా అబ్బా నేను కూడా ఇట్లా ఉంటే బాగుండు, లేదంటే బీబీఎస్కి వచ్చినప్పుడు ఏ విషయంలో హ్యాపీగా ఫీల్ అయ్యావు చెప్తారా ఎవరైనా? ఏం నచ్చింది నీకు? చెప్పెల్లో చెప్పు. బీబీఎస్లో నువ్వేం నేర్చుకున్నావు చెప్పు. నీకేం అమ్మా? సాంగ్స్, వెరీ గుడ్. కొంచెం చెప్పచ్చు, మీకు ఏది నచ్చింది అది చెప్పచ్చు. నేను బీబీఎస్లో నీకేం నచ్చింది? ఏ కథ నచ్చింది? కథలేలే. నువ్వు ఏ క్లాస్లో కూర్చున్నావు? ఏ క్లాస్ నువ్వు? నీకు దానియేలు గురించి ఎప్పుడు చెప్పారు? కూర్చో. యాక్షన్ సాంగ్స్, వెరీ గుడ్. స్టోరీ, ఆ స్టోరీలో మీరు సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ చెప్పాలి. ఏదైనా స్టోరీ ద్వారా దేవుడు మీతో మాట్లాడితే పలానా స్టోరీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పాలి. అర్థమవుతుందా? జూనియర్స్ అండ్ సీనియర్స్. తర్వాత ఎవరి చెప్పులు వాళ్ళు వేసుకెళ్ళండి, పక్క వాళ్ళ చెప్పులు వేసుకెళ్ళండి. సీనియర్స్లో ఎవరికి బైబిల్ లేదు, జూనియర్స్లో ఎవరికి బైబిల్ లేదు, బైబిల్స్ ఇస్తారు. ఓన్లీ జూనియర్ కేజీ వాళ్ళ చేతులు తిప్పండి, భావన ఆ బైబిల్స్ తీసుకోండి. సీనియర్స్ జూనియర్స్ బైబిల్స్ ఇచ్చినప్పుడు చేతులు ఎత్తితే లేని వాళ్ళు మాత్రమే తీసుకోండి, కేజీ పిల్లలకు వద్దు. తర్వాత ఎంతమందికి ఆకలేస్తుంది? మీరు వెళ్ళేటప్పుడు మీకు టిఫిన్ పెడతారు, కొంచెమే పెట్టించుకొని వదిలేస్తే మాత్రం ఇక్కడే కూర్చోబెడతాం. అర్థమవుతుందా? కొంచెమే పెట్టించుకోవాలి, అది తిని మంచిగా ఇస్తరాకు గ్లాసు సంచిలో వేయాలి. చాలా మంది కింద వేస్తున్నారు, చూడండి ఫ్రెండ్స్, పక్కన గమనించండి. ఎవరైనా అట్లా కింద పడేస్తే తీసుకొని చూపిండి నాకు, ఓకే? ఇప్పుడు ఒక సాంగ్ పాడతాం. పాడేటప్పుడు ఫస్ట్ లోకల్ పిల్లలు మోకరించండి. 1 2 3 ప్రార్థన. టైటస్ అన్న రండి. మాట్లాడొద్దు.
ప్రార్థన. సత్య సంపూర్ణ ప్రేమ గల తండ్రి, మహోన్నత సర్వాధికారం కలిగిన మా గొప్ప దేవ, కృపయు కనికర చిన్న బిడ్డల మధ్యలో జరిగినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు 3 దినముల పరిచర్ను బహు బలముగా మీరు జరిగించుకుంటూ వచ్చారు. ఈ దినం 4వ దినముగా దేవా నీ నామమును ఇక్కడ మహిమపరచబడాగన చిన్న బిడ్డల మధ్యలో చెప్పబడినటువంటి ప్రతి మాటను బిడ్డలతో పాటు మీరు కూడా వింటూ వచ్చారు. అందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైనటువంటి కార్యములు బిడ్డల మధ్యలో జరిగించి దేవా మీరు సెలవిచ్చినారు, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పించమని. దేవా మీరు ఫలించులాగిన మీ సహాయములు కోరుకుంటున్నాం. మంచి నేలను పడినటువంటి విత్తనం ఏ రకముగా ఫలించి అభివృద్ధి పరచబడుతూ వచ్చినదో అదే రీతిగా చిన్న బిడ్డల మధ్యలో వారి హృదయాల్లో మీ మాటలను తండ్రి వారు భద్రపరచుకోవడానికి తగినటువంటి కాపుదల కనుదృష్టి వారిపై నుంచి నడిపించండి. ఎంత గొప్ప దేవుడివి తండ్రి, ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడివి. అనుకునేటువంటి రీతిగా ఈ పరిచయం ఇక్కడ చిన్న బిడ్డల మధ్యలో మీరు జరిగించుకుంటూ వచ్చినండి ప్రేమంతటి బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరో కూడా మౌనంలో ఎండుకున్నట్లు ప్రతి వారు కూడా నీ యందు విశ్వాసముతో దేవ నయమాను దగ్గర చిన్నది ఏ రకంగా పరిచయం చేసి నీ ఘనతను అక్కడ చాటుకుంటూ వచ్చినదో అదే రీతిగా దేవ దానియేలు విషయంలోనూ కూడా తను మీరు చేసినటువంటి గొప్ప కార్యములు, బబులోను దేశంలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు చేసినటువంటి కార్యములు ఇంకా అనేక మంది గురించి చెప్పబడుతూ వచ్చారు, బిడ్డలు వింటూ వచ్చారు. కనుక తండ్రి వారు కూడా ఎంత విశ్వాసం మీరు జరిగించి